హలో అండి, ఈరోజు మనము సొరకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి. ఈ పచ్చడికి కావలసిన పదార్థాలు సొరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటో, చింతపండు, తెల్లగడ్డ అండి. వీటితో పాటు మనకు నువ్వులు, ధనియాలు, జీలకర్ర, తగినంత ఉప్పు తీసుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెనం పెట్టి అందులో తగినంత నూనె వేయాలండి. వేసి మనం ఇంతకుముందు తీసుకున్న నువ్వులు, జీలకర్ర, ధనియాలు మనము వేయించుకోవాలండి. అది లో ఫ్లేమ్లోనే వేయించాలండి, హై ఫ్లేమ్లో వేయించకూడదు, పచ్చడి చెడిపోతుంది. కాబట్టి వీటిని మనము లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత వీటిని మనము సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఈ విధంగా మనము వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే పెనంలో మళ్ళీ మనము కాస్త నూనె వేయాలండి. వేసి అది కొద్దిగా హీట్ అయ్యాక మనము పచ్చిమిర్చి ఉంది తీసుకొని ఆ పచ్చిమిర్చిని కూడా అందులో వేయాలండి. ఈ పచ్చిమిర్చిని వచ్చేసి పచ్చివాసన వెళ్ళేంత వరకు వేయించుకోవాలండి. ఇలా మనం వేయించుకున్న తర్వాత సొరకాయ ముక్కల్ని వేయాలి. ఈ సొరకాయ ముక్కలు కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించాలండి. ఇది లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఈ సొరకాయ ముక్కలు వేయించడానికి ఒక 5 నిమిషాలు పడుతుందండి. సో ఈ విధంగా మనము ఈ సొరకాయ ముక్కల్ని లో ఫ్లేమ్లో వేయించాక కొద్దిగా తెల్లగడ్డ కూడా వేసి వేయించాలండి. ఈ విధంగా మనం వీటిని లో ఫ్లేమ్లో వేయించుకుంటూ టమాటో కూడా యాడ్ చేయాలి. ఈ టమాటోను కూడా మనము టమాటో, పచ్చిమిర్చి, సొరకాయ ముక్కలు, తెల్లగడ్డ వీటన్నిటిని కలిపి లో ఫ్లేమ్లో వేయించాలండి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు మనము వీటిని వేయిస్తూ ఉండాలి. తర్వాత మనము వీటిని మూత పెట్టి ఒక 10 మినిట్స్ బాగా వేయించాలి. అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి వాటిని ఓపెన్ చేసి. సో ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనము వీటిని ముందుగా మనము వేయించి పెట్టుకున్న జీలకర్ర, ధనియాలు, నువ్వులు, అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు, ఉప్పు వీటన్నిటిని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలండి. సో ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసి కూడా గ్రైండ్ చేయాలి. సో ఇప్పుడు మనకు పచ్చడి రెడీ అవుతుందండి. ఈ విధంగా మనం అవన్నీ వేసి గ్రైండ్ చేశాక ఇప్పుడు చూడండి పచ్చడి రెడీ అయ్యింది. సో ఈ పచ్చడి అలాగే మనం తినచ్చు, లేదంటే కనుక తిరగవాత మళ్ళీ దానికి తాలింపు పెట్టుకోవచ్చండి. సో నూనె ఎక్కువ వద్దనుకునే వాళ్ళు ఇలాగే తినచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. కావాలనుకునే వాళ్ళు ఈ విధంగా తిరగవాత పెట్టచ్చండి. ఇందుకు ఎండుమిర్చి, సాసవులు, కరివేపాకు చాలండి. సో ఇవన్నీ మనము నూనెలో వేయించి ఈ పచ్చడి తీసి అందులో వేసి స్టవ్ ఆఫ్ చేయడం అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ లైక్